ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో జన సునామీని తలపించిన మినీ మహానాడు వేడుకలు. తెలుగుదేశం కార్యకర్తలే తనకు బలం అంటూ స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్. ఆర్టీసీ బస్సు ఎక్కిన దారి తప్పి వచ్చిన దుప్పి. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి ఎక్కిన ఘటన గురువారం కుప్పంలో చోటు చేసుకుంది. వీర పరాక్రమాలు, వివేకం, శక్తియుక్తులకు ప్రతీకగా కీర్తించే హనుమంతుడు సకల శుభములు కలిగిస్తాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుని సేవలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తిరుపతి ఎల్బీ నగర్ కు చెందిన 60వ కీర్తన అలైవ్. ఇక డీటెయిల్స్ చూస్తే కడపలో జరగనున్న మహానాడు వేడుకలకు సన్నాహంగా మినీ మహానాడు వేడుకలు మదనపల్లి పట్టణం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో నేడు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు నియోజకవర్గంలో నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మినీ మహానాడు వేడుకల్లో సందడి చేశారు. మినీ మహానాడు వేడుకలలో బీసీ సోదరులు తెలుగుదేశం తమదే అంటూ విజయంలో పాలుపంచుకున్నారు. పట్టణపుర వీధిలో పసుపు తోరణాలతో మినీ మహానాడు బ్యానర్లతో పసుపుమయమైంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మహిళలు మంగళహారలతో స్వాగతం పలుకుతూ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మార్పురి సుధాకర్ నాయుడు, మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్దప్ప, బీకే వెంకటరమణ, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పోతబోలు సుధాకర్, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్లు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా పాలిస్తున్న ఇతర పార్టీలను తరిమి కొట్టి తెలుగుదేశం జెండా ఎగరేసిన ఘనత మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న పాలన భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అభివృద్ధికి మారుపేరు, క్రమశిక్షణకు మరో పేరు, రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ సుభిక్షమైన పాలన అందిస్తున్నారని అన్నారు. యువ నాయకులు, విద్యాశాఖ మంత్రిగా యువతకి స్ఫూర్తిదాయకమైన లోకేష్ బాబు ఆశయాలకు అనుగుణంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రాణం ఉన్నంత వరకు అండగా ఉంటానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు తావు లేకుండా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, పనికర్ రెడ్డి, నవీన్ చౌదరి, చిన్న మహేష్, మాజీ కౌన్సిలర్లు బాబునాయుడు, రాధమ్మ, పులి మహాలక్ష్మి, లక్ష్మీదేవి, పురుషోత్తం, శ్రీనివాసులు నాయుడు, విజయమ్మ, భారతీయుడు, జాఫరునిసా, జీవి నాయుడు, జేసీబీ వేణు, తలకాయల శ్రీను, డాన్స్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, బెల్లే రెడ్డి ప్రసాద్, విజయమ్మ, నాగమణి, నందిని రాయల్, ఆర్ఎస్ షంషీర్, నిసార్ అహ్మద్, ఆర్ఆర్ వీధి బాబా, జాన్ బాబు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 10:30 నుంచి ఇంత ఎండ ఉన్నా, ఇంత బాగా కష్టంగా ఉన్న ఈ వేడితో ఎవరు ఎక్కడ చెక్కు కదలకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కదలకుండా కూర్చున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు నీకు ఎవరు సాటి లేదు, నీకు ఎవరు కూడా ఏ ఒక్క నాయకులు మీకు తగలలేరు. కాకపోతే మనలో ఐక్యత ఉండాలా. నేను ఈరోజు తెలుసోలేదో, ఈరోజు నేను ఈ మినీ మహానాడికి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద నాయకులకు అందరికీ పిలిచాను. అందరితో కలుపుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ గ్రూపు లేదు, విభేదాలు లేవు, నాకేం కూడా వాళ్ళతో నా ఆస్తి విభేదాలు లేవు, నా ఆస్తి తగాదాలు లేవు. నేను పార్టీ కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడానికి చిన్న కార్యకర్తల నుంచి పెద్ద కార్యకర్త వరకు, పెద్ద నాయకుల వరకు అందరితో కలుసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా బలం కాదు,
నా బలం మీరే, నాకు సర్వస్వం మీరే. నాకు ఈరోజు ఈ స్థానానికి నాకు నిలబెట్టింది ఆ బిరుదు, ఆ ఘనత, ఆ విజయం మీకే జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏ సందర్భాలు వచ్చినా కూడా కానీ మనము చాలా బాధ్యతగా ఉండాలా. ఎక్కడ కూడా కానీ మన బాధ్యత మరవకూడదు. మనము పంచాయతీ నాయకులు కానీ, ఊరు నాయకులు కానీ, వార్డు నాయకులు కానీ మీ పైన చాలా పెద్ద సామాజిక బాధ్యత ఉంది. మనం ఎలా ఉండాలంటే మన సహాయం వాళ్ళ జీవిత కాలంలో గుర్తుపెట్టు ఉండాలా. ప్రజలు ఎవరు మన దగ్గరకు వస్తే కూడా మనం నిస్వార్థంగా సహాయం చేయాలా. అదే వేరే నాయకులు వస్తే ఆలోచన చేయాలా. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ నాయకత్వానికి బలపరచండి. ఈ రోజు మీరు ఎక్కడ కూడా గ్రూప్గా దానికి పోవద్దండి. త్వరలో పార్టీ మీకు తప్పకుండా వార్డ్ ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు పంచాయతీ ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు మండలి ఇన్ఛార్జీలు వేస్తారు, పార్టీనే మీకు కాన్స్టిట్యూన్సీ ఇస్తారు, పార్టీనే మీకు పంచాయతీ ఉన్నారు ఆ బూత్ కమిటీ కాడ నుంచి మీకు క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ వరకు, యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వరకు ఇచ్చే చరిత్ర తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ. ఈరోజు భారతదేశం వచ్చి పూర్తి మొత్తం యావత్ ముఖ్యమంత్రులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు. 50,000 ఎకరాల భూమి రాష్ట్ర రాజధానికి తీసుకున్నారే, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? 50,000 ఎకరాల భూమి డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు 2 లక్షల కోట్లు? ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఉన్న ముందే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. ఎక్కడ కూడా కానీ ఆస్తులు ఏవి మిగలలేవు. ఇదే కాకుండా సారాయిలో వచ్చే 20 సంవత్సరాలకి ఇంకా ఇప్పటి నుంచి తర్వాత 20 సంవత్సరాలు వచ్చే ఆదాయాలు అడ్వాన్స్ గానే అమ్మేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఇదే కాకుండా మనం ఎక్కడైనా వ్యాపారంటే అందరి దగ్గర సచివాలయాల్లో అర్జీలు రాపించుకొని మీకు అందరికి 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక్కొక్క కిడ్నీ నాకు ఇచ్చేయండి అని చెప్పి రాస్తుంది. అది ఒకటి తప్ప దాని లోపల ఎలక్షన్ వచ్చేసాం. లేకపోయింటే ఆ కిడ్నీలు కూడా సంతకాలు తీసుకునేసాం. ఈ సమాజానికి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిన మనిషి. ఆ రోజు బిల్ క్లింటన్ నేరుగా ఉమ్మడి రాష్ట్రం ఉంటే హైదరాబాద్ నేరుగా వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కలిసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మంచికి మారిపోయారు. ఒక నాయకత్వ పూర్తి లక్షణాలు కలిగిన మనిషి. అన్ని రోజులు వాళ్ళు జైల్లో పెట్టారు. 65 రోజులు జైల్లో పెడితే దాదాపు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పైన ఎక్కడ అరాచకం చేయొద్దండి, వాళ్ళ పైన మీరు దౌర్జన్యం చేయొద్దండి, ఎవరు తప్పు చేస్తే వాడిని శిక్షిస్తాం అదే మాట మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ మన చేతుల్లో ఉంది. మన సపోర్ట్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మనకు పూర్తిగా ఉంది. ఈడీ ద్వారా కావాలంటే ఆ రోజు దాదాపు 27 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. ఈ రోజు ఇంకొక 15 కేసులు పంపించి జైలుకి పంపించచ్చు. ఏ మాత్రం అటువంటి తప్పు చేయలేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక మహనీయులు. ఒక దేశానికి కాదు, రాష్ట్రానికి, దేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. మాట తీరు కానీ, పనితనం కానీ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది. రాష్ట్రంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి. అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు 3 సిలిండర్లు, 4,000 రూపాయలు పెన్షన్, 6,000 రూపాయలు పెన్షన్, 10,000 రూపాయలు పెన్షన్, అదేవిధంగా 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఏ మనిషికి పూర్తిగా అంగవైకల్యం ఉండి ఇంట్లో పడుకున్నారో ఆ మనిషికి ఆ కుటుంబ సభ్యులంతా ఏం చేశారంటే, ఇది అంతా అయిపోయింది, ఎప్పుడు చచ్చిపోతాడో చచ్చిపోయి ఇంకా మాకు ఇది చాలా కష్టం అయిపోయిందని ఆలోచన చేశారు. అటువంటి మనిషికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తానే, అయ్యో ఈయన ఇంకా బతికుంటే మాకు చాలా మంచిది, ఈ రోజు వీళ్ళకి చాలా అవసరం ఉంది, ఈయన ఉంటే నెలకు సరిపోయే ఇంటి ఖర్చులంతా 15,000 వచ్చేస్తా ఉంది, నువ్వు నా బాగుండదు నాయన అని ఇప్పుడు తెల్లారు లేస్తాను. ఆయన మొహం కడిగిస్తా ఉన్నారు, ఆయన బట్టలు కడిగిస్తా ఉన్నారు, ఆయనకి కావాల్సిన టిఫిన్ ఇస్తా ఉన్నారు.
కాఫీ ఇస్తా అంటారు. ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే పూర్తిగా డిసేబుల్ ఉన్న మనుషులకు రాజ్య మర్యాదలు ఇప్పించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఆయన దగ్గర ఎక్కడ కక్ష పూరిత రాజకీయాలు లేవు, కక్షతో కూడిన రాజకీయాలు చేయలేదు. ఆయనకి జైల్లో పెట్టిన వాళ్ళకు కూడా క్షమించి వదిలేశారు. నీ కర్మలను అనుభవిస్తావు, దేవుడు అనేవాడు ఉన్నాడు. తప్పకుండా నువ్వు నా పైన చేసిన తప్పుకి నేను శిక్షించను, దేవుడే శిక్షిస్తానని చెప్పిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ముఖ్యమంత్రులు అయితే ఒక సామాజిక పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసే విధానం, ఆ పరిస్థితికి తిరోధాలు కలిసి ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో కేవలం 9 నెలల కాలంలో ఈ ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయకుండా చరిత్ర జరగదాసి అధికారాన్ని చేజిక్కించుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చినటువంటి ఘనత నటరత్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచన ఉంటుంది కాబట్టి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మనము సందేశం పంపించినా కూడా మేము దానికి అనుసరించే ముందుకెళ్తుంటాము. ముఖ్యంగా శేషులు ఎన్టీ రామారావు గారు అప్పుడు పార్టీ ఆలోచించిన ముందు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు మైనార్టీకి ఒక్కోటంటే తెలియదు, హజ్ కమిటీ అంటే తెలియదు, ఉర్దూ అకాడమీ అంటే తెలియదు. ఎందుకంటే అప్పుడున్న నాయకులు ఓటు కోసం మైనార్టీ జరుపుకుంటున్నామంటే మన మదనపల్లి షాజహాన్ బాషా కలిగినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి షాజహాన్ బాషా అన్నగారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది, మనసుకు చాలా గొప్పగా ఉంది. తెలుగుదేశం పార్టీ నినాదం పేద ప్రజల గుండె చప్పుడు, పేద ప్రజల కన్నీళ్లు, పేద ప్రజల గుండె చప్పుడే తెలుగుదేశం పార్టీ అని ఆనాడు మన తారక రామారావు గారు తెలుసుకొని పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ అదే నినాదాన్ని మన జహాన్ గారు పుడికిపుచ్చుకొని కార్యకర్తలే ప్రాణంగా పనిచేస్తున్నటువంటి అన్నగారికి కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే మా జహాన్ అన్నగారి ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా లేనటువంటి మదనపల్లి ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహానాడుకు ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు అనేటటువంటిది ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో మినీ మహానాడు ఈ మహాసభలో తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన అవకాశానికి మనపల్లి నియోజకవర్గ గౌరవనీయులు శాసనసభ్యులు జగన్ గారికి, అలాగే ఉన్న పెద్దలకు, పార్టీయే ప్రాణంగా ప్రేమించే కార్యక్రమం హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ రాజ్యాధికారం ఇచ్చిన అన్న జవహర్ ఎన్టీఆర్ గారికి మినీ మహానాడు కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మామూలుగా అనుభవించి మహానాడుకు ముందు ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకోవడం పార్టీ సిద్ధాంతం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అనేక సమస్యలు పరిచయం చేయడం నిజంగా ఏదో గర్వంగా ఉంది, సాధించినట్టు ప్రౌడ్గా ఉంది.
ప్రారంభమైనప్పటి నుండి ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఆఫ్ అయిపోయింది రమేష్ ఆన్ చెప్పి అతను ఆన్ చెప్పి ఆఫ్ అయిపోయింది హనుమంతుడు బలం, ధైర్యం, భక్తి, నమ్మకానికి పెట్టింది పేరుగా, వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా, కార్యసాధనకు ప్రతిరూపంగా పూజలు అందుకుంటున్నాడని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్ కాట్లహట్టపల్లి రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు, ఆలయ కమిటీ వారు సాదర స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న వితరణ గావించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమంతుని గొప్పతనాన్ని వివరించారు. హనుమంతుడు నమ్మకం మరియు పట్టుదల ద్వారా అసాధ్యమైన పనులను కూడా సాధించాడని, ఇది అతని వీరత్వానికి ఒక ముఖ్యమైన లక్షణం అన్నారు. సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడు అని, రామాయణ ఘట్టంలో హనుమంతుడి సేవ అమోఘమని, రాముడిని గుండెల్లో పెట్టుకున్న అపర భక్తుడిగా నేటికి కీర్తించబడటం జరుగుతుందని, హనుమంతుడి ధైర్య, వీరత్వం, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి వంటి లక్షణాలు అందరూ ఆచరించదగినవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటశివ, ఎన్వి రమణ, శారదారెడ్డి, వైసీపీ నాయకులు అనిల్, లక్ష్మీనారాయణ, నాగమణి, బండి మనోహర్, చిన్న, చరణ్, మహేష్, మల్లికార్జున్ రెడ్డి, యూనస్, శ్రీకాంత్, చిన్న తదితరులు పాల్గొన్నారు. అమ్మచెరు మిట్టనందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల మరియు వృద్ధాశ్రమం నందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తన పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం దివ్యాంగుల మరియు వృద్ధుల మధ్య జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ సూపరింటెండెంట్ ఎం ఉదయ్ కుమార్ రెడ్డి, వెలుగు ఈసీ మెంబర్ ఎం సుజాత, వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి కుమార్తె సందీప్ రెడ్డి సతీమణి ఎం మౌనికారెడ్డి పుట్టినరోజు వేడుక సందర్భంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వెలుగు సిబ్బంది, దివ్యాంగులు, వృద్ధులు మౌనికారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎం ఉదయ్ కుమార్ రెడ్డి మరియు ఎం సుజాత, ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, ఆర్ భాగ్యలక్ష్మి, సోదరుడు ఎం ఉదయ్ కార్తికేయ రెడ్డి, సోదరి ఎం నేహారెడ్డి, కుటుంబ సభ్యులు, వెలుగు ప్రిన్సిపల్ పి లీనా కుమారి, వెలుగు సిబ్బంది, దివ్యాంగులు, వృద్ధులు పాల్గొన్నారు.
హలల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ ఆగస్టిన్ గారి ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1 నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డులో దాదాపు 18 దేశాల్లో నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొని 1 గంట పాటు కీబోర్డ్ ప్లే చేయడం జరిగింది. అందులో తిరుపతి జిల్లా ఎల్బీ నగర్ కు చెందిన విజయబాబు శైలజ కుమార్తె 6వ తరగతి చదువుతున్న అరవ కీర్తన అలేవ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన తిరుపతి ఎల్బీ నగర్ కు చెందిన అరవ కీర్తన అలైవ్ హాలెల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ అగస్టిన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1 నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డులో దాదాపు 18 దేశములలో నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొని 1 గంట పాటు కీబోర్డ్ ప్లే చేయటం జరిగినది. అందులో తిరుపతి జిల్లా ఎల్బీ నగర్ కు చెందిన విజయబాబు శైలజ కుమార్తె 6వ సంవత్సరం చదువుతున్న అరవ కీర్తన అలేవ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ లో పనిచేస్తున్న 20 మంది వర్కర్స్ ను ఆప్కాస్ లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముబారక్, మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆర్టీసీ 2 డిపో గ్యారేజ్ వర్కర్స్ ను ఏఐటీయూసీ నాయకులు ముబారక్, తిరుమల ఏఐటీయూసీ కండువాళ్లు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గం కార్యదర్శి షేక్ ముబారక్, పట్టణ కార్యదర్శి తిరుమల మాట్లాడుతూ మదనపల్లి ఆర్టీసీ 2వ డిపో గ్యారేజ్ కార్యకర్తలకు అనునిత్యం కార్మిక సమస్యలు పోరాటాలు చేస్తున్న ఏఐటీయూసీలో చేరినందుకు కార్మికులకు అభినందనలు తెలిపారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి గ్యారేజ్ లో పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ నుంచి తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారి అకౌంట్లో వేతనాలు సక్రమంగా జమ కాలేదని, దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు నాయుడు, మస్తాన్, సయ్యద్ బాషా, అలీ, కిషోర్, చరణ్, జగదీష్, రామచంద్ర కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ 2వ డిపోలో గ్యారేజ్లో పనిచేస్తున్నటువంటి వాషింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ అలాగే కార్మికులు దాదాపుగా 20 మంది ఏఐటీసీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కార్మికులందరికీ కూడా ఏఐటీసీ మదనపల్లి నియోజకవర్గం తరఫున విప్లవ వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను కార్మికులతో మాట్లాడేటప్పుడు నా దృష్టికి చాలా విషయాలు వచ్చాయి. నిజంగా చాలా బాధ అనిపించింది ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత. వీళ్ళకి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ అతను విజయవాడలో కూర్చొని వీళ్ళకి రావాల్సిన జీతాలలో దాదాపుగా 25% కట్ చేసుకొని కనీసం వాళ్ళ ఏటీఎం పాస్బుక్లు కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గరే ఉంచుకొని ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడేటటువంటి జీతాలని విత్డ్రా చేసి వారు ఏదైతే ఆ కాంట్రాక్టర్ ఆలోచించినాడో ఆ ఆలోచన పద్ధతిలోనే తగ్గించి జీతాలను వీళ్ళ చేతికి ఇవ్వడం చాలా దారుణమైన విషయం. ఇది ఒక కార్మిక శ్రమ దోపిడీకి నిదర్శనం. వెంటనే ఈ విషయం పైన సంబంధిత డిఎం గారిని కలవడం జరుగుతుంది. డిఎం గారిని కలిసి ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఇంతవరకు ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్తకుండా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ కాంట్రాక్టర్ని వెంటనే దాని నుంచి ఆ కాంట్రాక్ట్ అతని నుంచి తీసేసి ఇంకొక కొత్త కాంట్రాక్టర్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళకి సంబంధించిన ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు సక్రమంగా వారి అకౌంట్లో వాళ్ళు పడేటట్టుగా, అలాగే ప్రతి నెల టైంకి వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా, అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉందో వాటి కింద ఈ కార్మికులందరినీ తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా నేను డిఎం గారిని కలవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి కార్మికులందరికీ కూడా విప్లవ వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మదనపల్లి కూడిపోయినందు మన కార్మికులు, డ్రైవర్లు, స్వీపర్లు, గ్యారేజ్లో పనిచేసే కార్మికులందరూ ఏఐటీసీ అనుబంధం కింద మన యూనియన్లోకి ఈరోజు జాయిన్ అయినారు. కార్మికులకందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కార్మికులకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ సంస్థల పైన కానీ వీటి నుంచి వీటికి ఏఐటీసీ ముందుండి మా కార్మికులకి ఏం కావాలనే విధంగా మేము చేస్తామని కార్మికులకి అందరికీ మాటిస్తున్నాం. అదేవిధంగా కార్మికులకి రావాల్సిన జీతభత్యాల్లో కాంట్రాక్టు తన విధులతో దానికి కావాల్సిన అంత పెన్షన్ డబ్బులు తీసుకొని వాళ్ళకు కడుపులు కొడుతున్న కాంట్రాక్టు రద్దు చేసి కొత్తగా కాంట్రాక్టులు అని అప్లై చేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాము. అదేవిధంగా వీళ్ళకి కాంట్రాక్ట్ భద్రత లేకుండా మన స్టేట్ లెవెల్లో ఏ విధంగా అవకాశంలో కార్మికులు విధానంగా జీతాలు 1వ తేదీగా వేస్తున్నారో ఆ విధంగా
కార్మికులకు అందరికీ అవకాశాలు చేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇంతవరకు ఏ సమస్య కానీ వీళ్ళకి ఈడ లేదు. అదేవిధంగా వీళ్ళకి ఈపీఎఫ్ కానీ అన్నీ కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కిన దారి తప్పి వచ్చిన దుప్పి. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి ఎక్కిన ఘటన గురువారం కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం పల్మనేరు జాతీయ రహదారిలోని సెట్టిపల్లి సమీపంలో కుక్కలు దుప్పిని తరుముకుంటూ వచ్చాయి. దీంతో ఆ దుప్పి బస్సులోకి ఎక్కిందని ప్రయాణికులు తెలిపారు. దీంతో బస్సు డ్రైవర్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన దుప్పికి త్రాగునీరు అందించారు. అనంతరం దుప్పిని ఫారెస్ట్ అధికారులకు అటవీ పరిసరాల ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ దెబ్బ తగిన టైంలో నీళ్ళు తాపేయకూడదు. నీళ్ళు ఎందుకు తాపిస్తారు? అది జస్ట్ తగిలిండేది కాలుకి మాత్రంకే, ఆ కాలుకి మొగానికి ఫారెస్ట్ నంబర్ ఏమైనా పెట్టింటే అట్లీస్ట్ కంప్లీట్. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.